హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం అమ్మ వంటల రుచిలో ఎంతో టేస్టీగా ఉండే పచ్చి రొయ్యలు మామిడికాయ కూర ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన పదార్థములు: క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చి రొయ్యలు 1 కప్పు, తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిరపకాయలు 4, మామిడికాయ 1, కరివేపాకు కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టేబుల్ స్పూన్స్, పసుపు 1/2 టీ స్పూన్, కారం 1.5 లేదా 2 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు రుచికి సరిపడినంత. ముందుగా పచ్చి రొయ్యల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా కారం, కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. స్టవ్ మీద చిన్న మూకుడు పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడిన తర్వాత పచ్చి రొయ్యలను వేసుకొని వేయించుకోవాలి. కొంచెం పెద్ద సైజు రొయ్యలు తీసుకున్నట్లయితే ఈ విధంగా ఫ్రై చేసి వండుకోండి. చిన్న రొయ్యలు తీసుకుంటే కనుక వేయించకుండా కూడా కర్రీ తయారు చేసుకోవచ్చు. ఈ విధంగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని కడాయి వేడైన తర్వాత 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసుకోవాలి. కొద్దిగా ఉప్పు వేసుకున్నట్లయితే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. కలుపుతూ మీడియం ఫ్లేమ్లో లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి వేయించుకోవాలి. ఇది వేయించుకున్న తర్వాత మనం ఫ్రై చేసుకున్నటువంటి పచ్చి రొయ్యలను వేసుకుందాం. ఇది అంతా బాగా కలుపుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు, కారం, వాటర్ వేసుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి మామిడికాయ ముక్కలను వేసి ఉడికించుకోవాలి. మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మామిడికాయ ముక్క ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇది అంతా ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుందాం. పచ్చి రొయ్యలు మామిడికాయ కూర రెడీ అయ్యింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని వంటల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.